నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మాఘమాసం అంటేనే సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అందుకే కదా స్వామి జననం కూడా మాఘమాసంలోనే జరిగింది. రథసప్తమి పేరిట మనం చాలా అద్భుతంగా స్వామికి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాము. ఆ స్వామి పూజ చేసుకుని ఏ రోజు అర్ఘ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా రథసప్తమి నాడు అయితే ఇస్తాం. అయితే మాఘమాసం ప్రతి ఆదివారం కూడా చాలా చాలా విశిష్టమైనటువంటి రోజుగానే పరిగణిస్తాము. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆదివారం, అయితే ఈ మార్చి 3వ తారీఖు భాను సప్తమి, అంటే ఆదివారం సప్తమి తిథి కలయికతో రాబోతోంది. భాను సప్తమి విశిష్టతను ఒక్కసారి మీ ద్వారా ఆ రోజున ఏం చేయొచ్చు, ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని? తప్పకుండా అమ్మా. మనము విశేషమైనటువంటి దీపాలు కావచ్చును లేదా దీపారాధనకు సంబంధించినటువంటివి చాలా ఎపిసోడ్స్ చేయడం జరిగింది. మనకు నవగ్రహాలకు సంబంధించినటువంటి అధిపతి రారాజు సూర్య భగవానుడు. మరి మాఘమాసములో తనకు సంబంధించింది కూడా ఒక దీపారాధన చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితము జరిగేటువంటి రోజుగా, అంటే ఇప్పుడు మనకు ఆదివారము సప్తమి, ఈ దీపారాధన కేవలం దీపారాధన, ఏదో మంత్రము చదవడం కానీ అంటే కాకుండా అందరూ చేసుకునేటువంటి విధంగా, ఇంట్లోనే ఎక్కడో వెళ్ళి చేసేటువంటి విధంగా కాకుండా ఇంట్లోనే అందరూ కూడా చేసుకునేటువంటి విధంగా భాను సప్తమి రోజు మాత్రమే ఇది చేయాలి. అయితే కుదిరితే రథసప్తమి రోజు చేయాలి, కానీ రథసప్తమి రోజు వెళ్ళిపోయింది, మనం చెప్పలేదు కనుక చెప్పాము, కానీ ఈ దీపారాధన గురించి నేను చెప్పలేదు. ఈ రోజు చెప్పాలి అని చెప్పి వీరికి సంకల్పం కలిగింది కనుక ఆ రోజు నాడు, భాను సప్తమి రోజు నాడు జిల్లేడు ఆకులు, ఒక 7 జిల్లేడు ఆకులను తీసుకోండి. 7 జిల్లేడు ఆకులు, అదేవిధంగా గోధుమలు చక్కగా కూడా ఇంట్లోనే 7 జిల్లేడు ఆకులకు చక్కగా కూడా శుభ్రంగా వాటిని కడుక్కొని గంధము కుంకుమతో అలంకరింపజేసుకున్న తర్వాత ఫస్ట్ కింద ఒక ప్లేటు, అది స్టీల్ది కాకుండా వేరే ఏదైనా కూడా ఒక స్టీల్ది కాకుండా వేరే ఏదైనా ప్లేట్ పెట్టేసుకొని ఈ యొక్క 7 ఆకులను కూడా చుట్టూ కూడా విస్తరాకులాగా చక్కగా కూడా పరుచుకున్న తర్వాత మధ్యలో గోధుమలు వేయండి. మధ్యలో చక్కగా కూడా గోధుమలు పెట్టేసి, ఎన్ని గోధుమలు? జనరల్ గా మనకు ఒక ప్రమిద నిలబడేటువంటి విధంగా ఈ యొక్క వేసిన తర్వాత కుదిరితే బియ్యపు పిండితో దీపారాధన అందరికీ తెలుసు. ఇదే బియ్యపు పిండితో చక్కగా కూడా ఒక దీపాన్ని అద్భుతంగా చేసి, కుదిరితే దానికి చక్కగా కూడా నామాలు, ఈశ్వరునికి చక్కగా కుంకుమతో, పసుపుతో, మరలా కుంకుమతో 3 నామాలు చక్కగా కూడా అద్ది ఇంత లావు సైజుగా ఉండేటువంటి విధంగా చూసుకోండి. ఇక లేదు అనుకున్నట్టయితే మామూలు మట్టి ప్రమిద, చిన్నగా ఉంటేనేమో 2 మట్టి ప్రమిదలు, లేదు కాస్త పెద్దగా ఉంటే ఒకటే మట్టి ప్రమిద, ఈ యొక్క గోధుమల మీద ఈ యొక్క మట్టి ప్రమిదను పెట్టేసి దానికి కూడా చక్కగా కూడా అలంకరింపజేసుకొని, ఏ విధంగా గంధము కుంకుమ చక్కగా కూడా అలంకరింపజేసుకున్న తర్వాత నువ్వుల నూనె, మామూలుగా అందరి దగ్గర ఉండేది నువ్వుల నూనె, చక్కగా కూడా నువ్వుల నూనె వేసి 7 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయండి. 7 వత్తులను తీసుకొని దాన్ని ఒక వత్తిగా చేయండి. ఈ యొక్క 7 వత్తులను ఒకటిగా చేసినటువంటి వత్తిని ఆ యొక్క ప్రమిదలో చక్కగా కూడా నువ్వుల నూనె వేసేసి ఈ యొక్క వత్తిని వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసి చుట్టూ కూడా ఎరుపు రంగు పుష్పాలతో అలంకరింపజేసుకొని, ఎట్లా వీలైతే అట్లా ఆ యొక్క జిల్లేడు ఆకుల మీద ఎరుపు రంగు పుష్పాలు, స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము, లేదా పింక్ ఆల్సో. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క దీపారాధన ముందు కూర్చొని కుదిరితే ఆదిత్య హృదయము, ఏది చదువుకోకున్నా కూడా ఈ యొక్క గోధుమలతో దీపారాధన చేసినటువంటి దానికి ఆ యొక్క భగవంతుడు మురిసిపోతాడు 100% కూడా. అయితే ఇది రథ సప్తమి రోజు లేదా మాఘమాసములో ఆదివారం రోజు మాత్రమే చేయాలి కనుక మనకి ఇప్పుడు ఈ మాఘమాసంలో ఇక చివరిదంటే ఇంకొక అమావాస్య రావడం జరుగుతుంది ఆదివారము.
కానీ మీరు ఈ యొక్క ఆదివారం రోజు చక్కగా కూడా మన భాను సప్తమి అవుతుంది కనుక మీరు ఈ విధమైనటువంటి దీపారాధన చేసినట్టయితే ఆర్థికంగా కానీ వివాహ జీవితంలో గొడవలు జరుగుతుంది అనేటువంటి సందర్భమైనా కూడా భార్యాభర్తలకు సంబంధించి ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి రంగంలో మీరు రాణించాలి అనుకున్నా లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి అని అనుకునేటువంటి వారైనా మీరు ఈ విధంగా అది ఎలాంటిదైనా కూడా ఏదో ఒక కోరిక కోరుకొని ఆ యొక్క దీపారాధన చేయండి. చక్కగా కూడా కేవలం జిల్లేడు ఆకులు, గోధుమలు, ఒక ప్రమిద, అందులో మనకు నువ్వుల నూనె, 7 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయండి. చేసి దీపారాధన చేయండి. అంతే, కేవలం అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. దాని తర్వాత ఆకుల్ని మామూలుగా నిర్మాల్యంలో వేయటమైనా అంటే అంతే, ఒక రోజంతా చక్కగా ఉంచేసి నిర్మాలంగా తీసేయడం. సోమవారం నాడు తీయమంటున్నారు. అంతే. రైట్. ఇప్పుడు ఆదిత్య హృదయం చదవటం కొంతమందికి అందరికీ రావాలని లేదు కదా, మరి రాని వాళ్ళు ఎలా ఏ స్తోత్రం చదువుకోవచ్చు? జపా కుసుమ సంకాశం కాశ్యపేయ మహాదితం తమోర్యం సర్వ పాపజ్ఞం తోస్మి దివాకరం. ఇది కూడా రాదు అనుకుంటే ఓం సూర్యగ్రహాయ నమః సరిపోతుంది. ఓం సూర్యగ్రహాయ నమః అన్నా గాని, ఆదిత్యాయ నమః అన్నా గాని, భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్, ఇదైనా. ఇది గాయత్రి కదా, అందరూ చేయవచ్చు, తప్పకుండా చేయవచ్చు. ఒక 108 సార్లు. లేదు అనుకున్నటువంటి సందర్భంలో ఓం సూర్యగ్రహాయ నమః అంతే సరిపోదు. ఓం సూర్యగ్రహాయ నమః. సూర్యునికి సంబంధించి 108 నామాలు కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తున్నాయి. 108 నామాలు చదువుకోండి. సూర్య భగవానుడికి సంబంధించిన 108 నామాలు చక్కగా చదువుకొని, అదే మనకు గోధుమ రవ్వతో చేసినటువంటి రవ్వ కేసరి, గోధుమతో చేసిన హల్వాను చేయించండి, నివేదన చేయండి. బూడిది గుమ్మడితో హల్వా అద్భుతంగా ఉంటుంది. హల్వాను ఇది మనము అనేటువంటిది కాకుండా కాస్త ఎక్కువ మొత్తంలో చేసి పిల్లలకు కానీ లేదా ఎవరికైనా కొంచెం ఏజ్డ్ ఇంట్లో పెద్దవాళ్లకు, సూర్యుడు అంటేనే తండ్రి స్థానము, అదే విధంగా రాజు అని చెప్పుకుంటున్నాం కనుక తనకు సంబంధించినటువంటి ఇంట్లో ఉండేటువంటి వారికి, పెద్దవారికి చక్కగా కూడా పనిచేసి, లేదా రిలేటివ్స్ ఎవరైనా పెద్దవారు ఉన్నా, మీ మన పని చేసే వద్ద ఎవరైనా బాస్ వారికి ఉన్నా కూడా నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆదివారం కాబట్టి వెళ్తే గనక, లేని పక్షంలో ఉంటది. అయ్యో ఆదివారాలు కూడా రమ్మంటున్నారు పాపం జాబ్ చేసేటువంటి వారు. సరే, ఏం చేస్తారమ్మా, ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నవి, పోటీ గాని ఇంకేవేవో ఉంటున్నాయి. భాను సప్తమిని ఖచ్చితంగా ఇట్లా చేసుకొని అటు వృత్తిపరమైన లేకపోతే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, సప్తమాతు సూర్యుడు ఎవరికైనా ఉన్నారు అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా, అంటే దాని పొజిషన్ బట్టి కానీ తప్పకుండా ఇది చేయండి. సప్తమాత సూర్యుడు గాని, లేదా వీరికి 12th లో ఉన్న 12వ స్థానంలో ఉన్న, అంటే మీ చార్ట్ మీకు అర్థమవుతుంది. కొందరికి లగ్నంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి, లగ్నంలో ఉంటే ఇక మనం వారితో మాట్లాడలేదు. అంటే దాని పొజిషన్, ఇప్పుడు మేషంలో ఉచ్చబోతాడు, ఇక వాళ్ళతో మనం మాట్లాడలేం, అంతే. కనుక మీరు చేసుకోండి. అంటే ఇక్కడ సూర్యుడు మేషంలో ఉచ్చబొందున్నటువంటి సందర్భంలో మీరు ఈ రెమెడీ చేయొద్దు. వాస్తవానికి ఏ గ్రహం అయితే, ఇప్పుడు శని భగవానుడు తులాలో ఉచ్చబోతాడు కనుక వీరు ఏం చేస్తారు, కొందరు తెలియక ఈ నల్ల నువ్వులు దానం ఇవ్వడము లేదా చేయకూడదు. బాగానే ఉంది కదా, అవసరం లేదు, ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది, ఇయ్యద్దు. 100% చేయొద్దు. వివరంగా తెలుసుకొని చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రయత్నంలో ఉన్నాము అనుకునేటువంటి వారు కూడా రేపు దీపారాధన చేయండి, బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.